నమస్తే అండ్ వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి మరియు వాటి ఇంపాక్ట్ జాబ్స్ పైన ఎలా ఉండబోతోంది, అలానే సాఫ్ట్వేర్లోకి త్వరగా వెళ్ళాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న విషయాలపై ఈరోజు మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ గారు, స్కైస్ టెక్నో సొల్యూషన్స్ ఎండి. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఇయర్ ఎండింగ్, లాస్ట్ ఇయర్ ఎండింగ్ కానీ లేకపోతే ఇప్పుడు కానీ రెసిషన్ అని అంటున్నారు. ఈ రెసిషన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఐటీ మీద? బేసికలీ రెసిషన్ అనేది ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ రెసిషన్ ఈస్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ టు కిల్ యువర్ జాబ్స్. ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎ చేంజ్ ఇన్ ద IT industry, not only IT industry, all the allied industries which are depending on that. So technically recession ni media is hyping out only in the economical side. So manam economical side chuskovalsina avasaram ledhu, because economy is something that has to be taken care of by the governments. But as far as industries are concerned, yes, I do agree. Companies like top major companies like Amazon kani, Facebook kani, they are definitely trying to remove some jobs. But you should understand one thing. ఒక 3 లక్షల మంది ఉద్యోగంలో ఉన్నారనుకోండి, అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా పెద్ద కంపెనీ ఒక 2 lakhs to 1.5 lakh పీపుల్ని అయితే తీయట్లేదు. దే ఆర్ జస్ట్ రిమూవింగ్ ఆన్ ఎ మీగర్ ఒక 1000 to 10,000 మెంబర్స్ని తీసేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సంథింగ్ వీ షుడ్ గెట్ వరీడ్ అబౌట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ the new blood to come into the system, where the people are already experienced but they are not getting updated to the required technologies and trends in the IT industry, but they are just staying on the managerial positions or administrative positions unnar ankondi. Industry really doesn't want them. Why? Because they are very highly paid. At the same time they are unable to participate in the latest technologies with which the youngsters have to work anamata. So our 10,000 15,000 jobs ni manam check cheskoni, we should not speak on recession. That's one first thing. సెకండ్ థింగ్, ఏ కంపెనీకైనా కూడా ఎనీ ఐటీ కంపెనీ, యూ టేక్ టాప్ టైర్ కంపెనీస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి మినిమం 5 years ప్లాన్ ఉంటుంది. వే దే హ్యావ్ దేర్ ప్రాజెక్ట్స్, దే నో వాట్ టు డూ. ఎస్పెషలీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫేస్బుక్ తీసుకుంటే వాట్ దే వాంట్ టు డూ ఇన్ 2030, దే ఆల్రెడీ ప్లాన్ ఇట్ ఇన్ 2022 itself. So you cannot say that they're out of their plan now. They want to make it in a better way. సో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టార్గెట్స్ ఎప్పుడు క్లియర్గా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే చేంజింగ్ ట్రెండ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఎకానమీస్ ప్రకారం దే స్టార్ట్ గెటింగ్ అడ్జస్టెడ్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు డెఫినెట్గా చెక్ చేసుకుంటారండి, హూ ఈజ్ సూటబుల్, హూ ఈజ్ నాట్ సూటబుల్. సో ఈ రెసెషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎకనామికల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఎవ్రీబడి ఈ స్పీకింగ్ అబౌట్ ఇట్. బట్ ఐటీ ఇండస్ట్రీలో పీపుల్ విల్ కమ్, పీపుల్ విల్ గో, దట్స్ ఎ వెరీ కామన్ ఫ్యాక్టర్. ఎప్పుడు అట్రిషన్ రేటు, రిక్రూట్మెంట్ రేట్ జరుగుతూనే ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు టేక్ దట్ వెరీ సీరియస్లీ. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, లాస్ట్ ఇయర్ బేసికలీ లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ ఇయర్ తీసుకున్నారనుకోండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా హై లెవెల్ ట్రెండ్లో జరిగాయి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ద యంగ్స్టర్స్ ఆర్ నాట్ గెటింగ్ కాల్స్, అంటే వాళ్ళు అనుకున్న టైంకి ఇమీడియట్గా ఆఫర్ లెటర్స్ ఇంకా రిలీజ్ చేయట్లేదు, కొంచెం డిలే చేస్తున్నారు. వై దే ఆర్ డిలేయింగ్ ఈజ్ దే వాంట్ టు ఫైండ్ అవుట్, అంటే 2023 నుంచి 2025 లోపల ఐటీలో డెఫినెట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్కి తగ్గట్టుగా మనం తీసుకున్న యంగ్స్టర్స్ ఎవరైతే, అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెక్నాలజీస్కి రెడీగా ఉన్నారా లేదా. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ, హౌ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్ అండ్ టెల్ దెమ్ టు డెవలప్ దేర్ స్కిల్ సెట్స్ అండ్ మేక్ దెమ్ సెల్ఫ్ గెట్ రెడీ ఫర్ ద సేక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అన్నది ఐటీ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళని పిలుచుకొని వచ్చి లోపల ఊరికనే బెంచ్ మీద కూర్చోబెట్టరండి. దోస్ డేస్ గాన్, లైక్ యూ కెన్ సిట్ ఆన్ ఎ బెంచ్ ఫర్ say like 1 or 2 years and you can take your salaries. This kind of concept is not there in the industry now. So whether you are a fresher or you're an experienced person or you're a super experienced person with more than 10-15 years of experience, everybody has to participate in the project. They should know the upcoming trends of the industry and they should get ready for the sake of internet working world. At the same time, with integration to data science kani, artificial intelligence and machine learning ki ready avali. They are not saying that everybody should do that programming, but they should have at least knowledge like how the world is about to move through, how it is going to make changes and how these cloud computing technologies will impact the methodology of the workforce. It check చేసుకోవాలి. రైట్ సార్, కాల్ తీసుకుందాం. బెంగళూరు నుంచి సాయి కిరణ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సాయి కిరణ్ గారు. నమస్తే మేడం. ఎస్, మీ క్వశ్చన్ ఏంటో సార్ తో డిస్కస్ చేయండి. హలో సార్. చెప్పండి సాయి కిరణ్. సార్, నేను వాట్సాప్ ద్వారా న్యూస్ పేపర్ ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కరెంట్ యాజ్ ఒరాకిల్ డిబి. సో అప్కమింగ్ లైక్ ఆటోమేషన్ వస్తుంది కాబట్టి లైక్ డిబిఏ కూడా వర్క్ పోతుంది. సో అప్కమింగ్ లైక్ వాట్ ఆర్ ద కోర్సెస్, బెస్ట్ కోర్సెస్ విచ్ యాజ్ ఎ డిబిఎస్ నీడ్ టు లెర్న్ మోర్? Sai Kiran, see, automation is definitely going to impact part of the administrative work in the industries. There's no doubt about it. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కోర్ డీబీఏలో ఉన్నారా లేదంటే జనరల్ ట్రాన్సిషనల్ డీబీఎన్స్ అంటే బేసిక్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఉన్నారా ఫస్ట్ చెక్ చేసుకోండి.
If you have been on the core DBA side, working along with the programmers within the core product development, working on security management and programmatically validations కానీ verifications కానీ authentications ఏరియాలో ఉన్నారనుకోండి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు DBAలో ఉన్నట్లయితే మై సజెషన్ ఈజ్ స్టార్ట్ లెర్నింగ్ క్లౌడ్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ ఇమీడియట్లీ. కరెంట్లీ ఇండస్ట్రీ ఎలా ఉంది అని అంటే ఏదో ఒక క్లౌడ్ తీసుకుంటే సరిపోదు. యూ నీడ్ టు బీ గుడ్ ఇన్ అమెజాన్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ ఆరకిల్ క్లౌడ్ ఆర్ ఎజ్యూర్. మీరు ఆరకిల్ DBA కాబట్టి బెటర్ గో ఫర్ ఆరకిల్ క్లౌడ్ విత్ సెలెక్ట్ ఫ్యూజన్ లైక్ ఇంటిగ్రేషన్స్ తోని ఆరకిల్ EBS అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళగలిగితే మాత్రం దేర్ ఇస్ అ గుడ్ లాట్ ఆఫ్ స్కోప్. అడ్మినిస్ట్రేషన్కి ఇంపాక్ట్ ఉండదు, కాకపోతే యూ షుడ్ గెట్ అప్గ్రేడెడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కీప్ అప్ యువర్ స్కిల్స్ విత్ యువర్ లైనెక్స్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ సీ దట్ యూఆర్ ఆల్సో హ్యావింగ్ స్కిల్స్ టువర్డ్స్ పైథాన్ ప్రోగ్రామింగ్. యా షూర్ సార్. ఇంకోటి డెవాప్స్ ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్? మంచిదేనండి, కాకపోతే సి DevOps is just not like one or two softwares that you should understand. So DevOps is a guy who will be working in production side to make the application to go live and then process automation. So మీకు టోటల్ SDLC సైకిల్ మీద ఐడియా ఉండాలి, మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ మీద ఐడియా ఉండాలి, సెక్యూరిటీ మేనేజ్మెంట్ మీద ఐడియా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ డేటాబేసెస్ అండ్ దేర్ కన్ఫిగరేషన్స్ అండ్ ప్యాచింగ్ అప్ మీద కూడా ఐడియా ఉండాలి. సో డోంట్ లెర్న్ DevOps like something 1 or 2 tools with 30 days or some 40 days of training what institutions will give you. That will not help you. యా ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో డిస్కస్ చేయండి సార్ తో. ఇది మా అబ్బాయి బీకామ్ ఫైనల్ అయిపోయింది. రమేష్ గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? అది మేడం ఫుల్ ఫైనల్ పాస్ అయిపోయిండు. ఓకే, మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి తొందరగా. సరే సార్. అది మా అబ్బాయి పోవాలనుకుంటున్నారు సార్, మళ్ళీ రమేష్ గారు మీ వాయిస్ పూర్తిగా కట్ అయిపోతుందండి. ఒక్క బీకామ్ ఫైనల్ అయిపోయిందని మాత్రమే విన్నాను. బీకామ్ అదొకటే సార్. అవునండి, తర్వాత బాబు MBA కానీ లేదంటే PG అయినా చేద్దాం అనుకుంటున్నాడా లేదా? MBA చేయాలనుకుంటున్నాను సార్. MBA తీసుకునేటట్టయితే బాబుకి డెఫినెట్గా అకౌంటింగ్ ఆల్రెడీ బీకామ్ చేశాడు కాబట్టి ఫినాన్స్ అనే స్పెషలైజేషన్తో వీలైతే సెకండ్ స్పెషలైజేషన్ IT కానీ సిస్టమ్స్ కానీ పెట్టుకోమనండి. మేజర్ ఫోకస్ డైరెక్ట్గా సిస్టమ్స్ మెయిన్ స్పెషలైజేషన్ తీసుకోవద్దండి, దే డోంట్ కన్సిడర్. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్లోని లేదా సెకండ్ ఇయర్లోని వాళ్ళు తీసుకునే ఎలెక్టివ్స్లో IT సైడ్ టోటల్గా వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దు. తను ఫినాన్స్ అలాగే ఉంచండి. ఫినాన్షియల్ సైడ్ అండ్ అకౌంటింగ్ సైడ్ స్పెషలైజేషన్తో పాటు కొంత IT జాయిన్ చేయమని చెప్పండి. తను MBA కంప్లీట్ వచ్చే లోపల తను డెఫినెట్గా MS Excel పూర్తిగా నేర్చుకోమని చెప్పండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ విత్ పవర్ క్వైరీ అండ్ వీలైతే పవర్ BI అండ్ ఒక డేటాబేస్ లైక్ ఆరకిల్ SQL అండ్ PLSQL అండ్ దాంతోపాటు ఏదన్నా ఒక చిన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లైక్ టాలీ నేర్చుకుని తను కానీ బయటకు వస్తే ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ అనంతపురం నుంచి ఐశ్వర్య గారు. నమస్తే ఐశ్వర్య గారు. నమస్తే మేడం. ఎస్, మాట్లాడండి సార్ తో. సార్, నేను లాస్ట్ 3 years నుంచి రియల్ ఎస్టేట్ ఫర్మ్ లో ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తాను. ఓకే మేడం. ఇప్పుడు నేను కెరియర్ ట్రాన్సిషన్ కోసం అప్గ్రేడ్ నుంచి కోర్స్. మేడం మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడగలిగితే బాగుంటుంది. ఓకే. అప్గ్రేడ్ నుంచి మీరు ఏదో కోర్స్ చేశానన్నారు. అవును సార్, 1 year అప్గ్రేడ్ నుంచి కోర్స్ చేశాను, డేటా సైన్స్ కోర్స్ అన్నమాట. ఓకే. బట్ ఇప్పుడు ఇంకా డిగ్రీ 2nd year చదువుతున్నాను. ఓకే. సో నా కోర్స్ ఇంకొక 3 months లో కంప్లీట్ అయిపోతుంది. సో అశ్విన్ డిగ్రీ స్టూడెంట్స్ కి కూడా ఛాన్స్ ఉంటుందా, లేకపోతే డిగ్రీ మ్యాండేటరీ? ఒకటండి, అప్గ్రేడ్ వాళ్ళు మీరు చేస్తున్న కోర్స్ కోర్ అప్గ్రేడ్ నుంచే చేస్తున్నారా, వాళ్ళు లేదంటే ఏదన్నా యూనివర్సిటీతో అసోసియేట్ అయిన కోర్స్ చేస్తున్నారా మీరు? ప్రాపర్ అప్గ్రేడ్ నుంచి చేస్తున్నాను. ఓకే, సో దానికి డెఫినెట్గా వాల్యూ ఉంటుందండి, ఉండదని కాదు. బట్ మీరు డిగ్రీ ఏం చేస్తున్నారండి మీది? BBA. ఓకే, మీరు ఒక పని చేయండి మేడం, డేటా సైన్స్కి ఐ డోంట్ సే దట్ యూ మే నాట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, బట్ యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు డైరెక్ట్గా డేటా సైన్స్ మీద వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఇండస్ట్రీ జనరల్గా మిమ్మల్ని బిజినెస్ అనలిస్ట్ కింద కానీ డేటా అనలిస్ట్ కింద కానీ తీసుకుంటుంది. సో నాకు తెలిసి అప్గ్రేడ్లో మీరు ఆల్రెడీ కొన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసి ఉంటారు.
ఇంకా ఇనిషియల్ స్టేజెస్. ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్ గా కంప్లీట్ చేయండి. ఆ ప్రాజెక్ట్స్ తో పాటు మీ అప్గ్రేడ్ సర్టిఫికేషన్ డెఫినెట్ గా వాల్యూ ఉంటుందండి. బట్ సీ దట్ యు ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 70 or 80% యాస్ యో అంటే సిజిపిఏ కానీ పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ ఉంటే మాత్రం ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే, అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వక ముందు కూడా ఐటీ సెక్టర్ లో జాబ్ అయితే జాబ్ ఉందండి. కాకపోతే ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా చూస్తాయని అంటే అట్లీస్ట్ మీరు మినిమం గ్రాడ్యుయేటా కదా చూస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోనే మీ రెజ్యూమ్ ఫస్ట్ పక్కన పెట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనదంతా కూడా ట్రెడిషనల్ హెచ్ఆర్ మెకానిజం అండి. సో మినిమం డిగ్రీ లేకపోతే దే డోంట్ కన్సిడర్ యూ. ఓకే సార్, థాంక్యూ. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి గోవింద్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే గోవింద్ గారు. నమస్కారం మేడం. ఎస్, మీ డౌట్ ఏంటో డిస్కస్ చేయండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మరి నా వైఫ్ ది సార్ 2014 లో ఎంబీఏ ఫైనాన్స్ అయిపోయింది. ఓకే, తను అప్పటి నుంచి హౌస్ వైఫ్ సార్. ఓకే అండి. సో ఇంత గ్యాప్ వచ్చింది కదా. అవునండి. ఇప్పుడు సాఫికోలో వాటిలో కోర్సు నేర్చుకుంటే ఇలాంటి అవకాశాలు ఉంటాయి సార్. ఒకటండి, సే లైక్ సిన్స్ షీ ఈస్ అ లేడీ షీ డజంట్ నీడ్ టు వరీ అబౌట్ ద గ్యాప్ అండి. బికాస్ ఇండస్ట్రీ ఆల్వేస్ అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీస్ వాట్ లేడీ హ్యాస్ టు టేక్ అండి. సో తన మ్యారేజ్ అయింది తర్వాత షీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ ఆర్ XYZ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తను ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మాత్రం షీ కెన్ మేక్ ఎ మూవ్. బట్ తను ఎంబీఏ ఫినాన్స్ చేశారు కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఫస్ట్ ఒక ఆరకల్ డేటాబేస్ డెఫినెట్గా నేర్చుకోమని చెప్పండి. ఎస్క్యూఎల్ అండ్ PLSQLతో డెఫినెట్గా నేర్చుకోమని చెప్పండి. ఆ తర్వాత వీలైతే MS Excel డెఫినెట్గా ఉండాలండి. తనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ డెఫినెట్గా నేర్చుకోవాలి. అండ్ ఒక పవర్ BI లాంటి రిపోర్టింగ్ టూల్ నేర్చుకొని తను కానీ రాగలిగితే తనకి ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఈ గ్యాప్ని మీరు ఎక్కువగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ విల్ యాక్సెప్ట్ రెజ్యూమే when she says that she has been taking gap because of her homemaking responsibilities. ఆల్ రైట్ సార్ ఫికో ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఫికో మంచిదేనండి. బట్ వాట్ ఐ సే ఈజ్ తను డైరెక్ట్గా ఫికోలో వర్క్ అంటే రెజ్యూమ్ అప్లై చేయడానికి ఉండదండి. ఎందుకంటే తనకి ఇంత గ్యాప్ ఉంది కాబట్టి తను డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎక్కడో దగ్గర ఒక నార్మల్ డెవలపర్గా ఒక అట్లీస్ట్ 1 or 2 years వర్క్ చేశారని పెట్టుకున్న తర్వాత మాత్రమే SAP లాంటి దానిలోకి వెళ్తే బెటర్ అండి, నా సజెషన్. ఆల్ రైట్, నెక్స్ట్ వీ హ్యావ్ మిస్టర్ సత్యరాజ్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం. నమస్తే సత్యరాజ్ గారు. నమస్కారం అండి. ఎస్ సార్ తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో డిస్కస్ చేయండి. సార్ నేను 2019 లో బీటెక్ కంప్లీట్ అయింది సార్ నాది. ఓకే అండి. ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత 2020లో కరోనా వచ్చింది. 2 years ఖాళీగా ఉన్నాను సార్. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ 2 years ప్రిపేర్ అయ్యింది సార్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటది? మీది బీటెక్ ఏది బ్రాంచ్ ఏంటండి సత్యరాజ్ గారు? హలో, మీ బీటెక్ బ్రాంచ్ ఏంటండి, స్పెషలైజేషన్? ఈసీఈ సార్. ఈసీఈ, ఓకే. సో ఒక పని చేయొచ్చండి, మీరు 2 years గ్యాప్ అనేది మీరు ఎక్కువగా అంటే దాన్ని మ్యాగ్నిఫికేషన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కోవిడ్లో ఉంది. ఈ ప్రాసెస్లో జాబ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయని చెప్పి ఇండస్ట్రీకి కూడా ఐడియా ఉందండి. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈసీఈ కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ యూ డైరెక్ట్లీ ప్రోగ్రామింగ్ విత్ సమ్ లాంగ్వేజ్ లైక్ జావా ఆర్ సంథింగ్ అండి. వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఇట్స్ బెటర్ మీరు డేటాబేసెస్తో మొదలు పెట్టండి. ఆరకల్ విత్ SQL PLSQL నేర్చుకోండి ఫస్ట్. మీరు నాన్ ఐటీ కాబట్టి అది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత మీకు 2 years ఉంది కాబట్టి గ్యాప్, మీరు ఎక్కువ టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వీలైతే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ షెల్ స్క్రిప్టింగ్ కూడా నేర్చుకోండి. దట్ విల్ మేక్ యూ బెటర్ గో ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే అండి. ఈ 2 సరిపోతాయి. ఓకే, రైట్ అండి. Oracle SQL విత్ PLSQL అండి, అలాంగ్ విత్ దట్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ షెల్ స్క్రిప్టింగ్. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సాయి కుమార్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, డిస్కస్ చేయండి సార్ తో మీ డౌట్ ఏంటో. యా అండి, యాక్చువల్లీ ఐఎమ్ నాన్ ఐటీ గా అండి, సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నాది. ఓకే, 2020 పాస్డ్ అవుట్. ఓకే. సో నేను ఫ్రెషర్ గా నేను సాఫ్ట్వేర్ లోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాను. Okay. సో నేను క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే బెటరా లేకపోతే డెవలప్మెంట్ సైడ్ వెళ్తే బెటరా అండి, కొంచెం సజెస్ట్ చేయండి. దెర్ ఆర్ 2 aspects అండి సాయి కుమార్ గారు. ఒకటి ఏంటంటే మీరు నాన్ ఐటీ అని అన్నా కూడా మీరు ఐటీలోకి వస్తే మాత్రం ఎంతో కొంత ప్రోగ్రామింగ్ అయితే డెఫినెట్గా నేర్చుకోవాలండి. అంటే దేర్ ఈస్ వన్ రాంగ్ నోషన్ అమాంగ్ పీపుల్ దట్ నాకు ప్రోగ్రామింగ్ రాకపోయినా కూడా నేను ఐటీలో వర్క్ చేయొచ్చు అని దే హ్యావ్ సమ్ రాంగ్ నోషన్. అది పెట్టుకోవద్దు. ఎందుకంటే కరెంట్లీ ఇండస్ట్రీ ఎలా ఉంది అని అంటే ఎవ్రీబడి హ్యాస్ టు హ్యాండిల్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ బై అట్లీస్ట్ 40%. దట్ ఈస్ ట్రూ. ఇంకోటి రెండోది ఏంటంటే
క్లౌడ్ టెక్నాలజీస్ అని మీరు ఏదైతే అన్నారో ఫస్ట్ థింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్లౌడ్ నేర్చుకోవడానికి ముందు మీరు క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోదలుచుకున్నారా, క్లౌడ్ విత్ డెవాప్స్ బేస్డ్ డెవాప్స్ నేర్చుకోదలుచుకున్నారా, లేదంటే క్లౌడ్ విత్ ఎనీ టెక్నికల్ ప్రోగ్రామింగ్ అంటే బిగ్ డేటా కానీ డేటా సైన్స్ కానీ లేదంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలన్నా ఫస్ట్ మీరు ఫైనలైజ్ చేసుకోవాలండి. మీరు అది లేకుండా కానీ డైరెక్ట్గా క్లౌడ్ నేర్చుకున్నారనుకోండి, ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదో మూసపోసిన లేదా స్టీరియోటైపిక్ సిలబస్లో మిమ్మల్ని ఫిట్ చేసి బయటికి పంపిస్తాయి. దట్ విల్ నాట్ హెల్ప్ యూ. సో మినిమం ప్రోగ్రామింగ్ కావాలండి. చెప్పండి. క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుని దాని తర్వాత నెక్స్ట్ డెవాప్స్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను. డెడికేటెడ్ గా క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్న తర్వాతనే దట్ ఈస్ గుడ్ అండి. బట్ కోర్సులు వద్దండి. క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే బెటర్ మీరు రా లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్ గా నేర్చుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అండి. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్ గా నేర్చుకోవాలండి. ఎందుకంటే క్లౌడ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు సర్వీస్ బేస్డ్ ఇంటిగ్రేషన్ అండి అదంతా కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి దానికి ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ని మీరు కావాల్సిన విధంగా కన్ఫిగర్ చేసుకొని మీరు ఆ సర్వీస్ని రన్ చేస్తారు. అది మీకు ఈజీ అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లయింట్ మీ దగ్గర నుంచి కస్టమైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అప్పుడు మీకు రా టెక్నాలజీ మీద ఐడియా లేకపోతే అప్పుడు మీరు చాలా సఫర్ అవుతారు. సో నా సజెషన్ అంటే మీరు అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలనుకుంటే దట్స్ రియలీ గుడ్. బట్ దానికంటే ముందు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకొని లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్న తర్వాత మాత్రమే క్లౌడ్లోకి వెళ్తే బెటర్ అండి. దట్ విల్ బీ బెటర్ ఆప్షన్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి నవీన్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే నవీన్ గారు. నమస్తే మేడం. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మేడం సతీష్ సార్తో మాట్లాడదాం. Right. చెప్పండి నవీన్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాది ఎంపీఏ 2013 లో కంప్లీట్ అయింది సార్. ఓకే. అప్పటి నుంచి నాన్ ఐటీ ఫీల్డ్ లోనే జాబ్ చేస్తున్నాను సార్. ఓకే. సో ప్రెసెంట్ ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇది పాసిబుల్ సార్? నాన్ ఐటీలో పాసిబుల్ అయితే చెప్పండి. ఒకవేళ పాసిబుల్ అయితే ఏ కోర్స్ నేర్చుకోవాలి సార్? నాన్ ఐటీలోని మీరు అంటే ఎంబీఏ మీరు జాబ్ చేసినప్పుడు ఏ డొమైన్లో చేస్తున్నారండి మీరు? సార్ నేను ఫైనాన్స్ సార్. ఫినాన్స్లో చేస్తున్నారు. అవును సార్. ఓకే. కంప్లీట్ నాన్ ఐటీ సార్. పర్లేదండి. అంటే మీరు కోర్ ఫినాన్స్లోనే ఉన్నారు కదండి. 30 అంటే అరౌండ్ ఆల్మోస్ట్ 10 years అండి. సో దీస్ 10 years మీరు ఫినాన్స్ డొమైన్లోనే చేస్తున్నారు కదా? ఒక 4 years మార్కెటింగ్ చేశాను సార్. ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్. దట్స్ గ్రేట్ అండి. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు వద్దాం అనుకుంటే కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం అవుతుంది. మీరు ఫినాన్స్ డొమైన్లో మీరు ఎవరి దగ్గర చేశారా? ఏదైనా కంపెనీలో మీరు అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో చేశారా, లేదంటే చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర కానీ సిఎస్ దగ్గర చేశారా? కంపెనీలో చేశారు. మీరు అప్పుడు ఏం చేయండి అంటే ఆల్రెడీ మీకు ఫినాన్స్ డొమైన్ మీద ఐడియా ఉంది కాబట్టి మీకు కొంతలో కొంత ఎక్సెల్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్సెల్ కానీ రాకపోతే ఎక్సెల్తో మొదలు పెట్టండి ఫస్ట్. ఎక్సెల్లో మెయిన్లీ సర్టెన్ ఫంక్షన్స్ ఉన్నాయండి. వీలుకప్ ఫంక్షన్, ఎల్లుకప్ ఫంక్షన్స్, కొన్ని పర్టికులర్ ఫంక్షన్స్ ఉంటాయి. పైవాటింగ్ చేయడానికి, పైవాటింగ్ రిపోర్ట్స్ డిజైన్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీని ఫస్ట్ డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మీరు డేటాబేసెస్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ విత్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకోండి. దెన్ యూ యాడ్ యువర్ సెల్ఫ్ విత్ పవర్ బిఐ కానీ ట్యాబ్లూ లాంటి రిపోర్టింగ్ టూల్ ఒకటి కానీ యాడ్ చేసుకోగలిగితే వీటితో పాటు మీరు ఒక 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకొని మీరు మూవ్ అవ్వచ్చండి. కన్సల్టెంట్స్ ఉంటారు మార్కెట్లోని who can definitely support you with respect to experience and they can start making you move into the industry and రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ తో ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. దాంతోపాటు ఎక్సెల్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ అయిపోయిన తర్వాత ఒక రిపోర్టింగ్ టూల్ పవర్ బిఐ కానీ ట్యాబ్లూ కానీ. ఓకే సార్. ఆల్ రైట్, బెంగళూరు నుంచి లీలా గారు లైన్ లో ఉన్నారు. నమస్తే లీలా గారు. హలో హలో మేడం చెప్పండి. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో సార్తో డిస్కస్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ మా బాబు గురించి అడగాలి సార్. చెప్పండి. మా కొడుకు బీటెక్ మెకానికల్ చేసి ఎంఎస్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ దీనిలో చేస్తున్నారండి. ఎంఎస్. ఓకే. ఎంఎస్ ఎక్కడ చేస్తున్నాడమ్మా? కాల్మస్ యూనివర్సిటీ సార్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ మర్సిడీస్ బెంచ్ లో జాయిన్ అయినాడు. 1 year old. దట్స్ గ్రేట్ అండి. సార్ ఎంబీఏ చేస్తే యూస్ అవుతుందా సార్? చేస్తే ఏ లైన్ లో చేయాలి? ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి. ఎంబీఏ డెఫినెట్ గా తనకి పనికొస్తుందండి. బికాస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ ప్లస్ అంటే మెకానికల్ కి కొంత నియరెస్ట్ గా ఉంటుంది కాబట్టి ఎంబీఏ విల్ ఆల్వేస్ హెల్ప్ హిమ్. బట్ నా సజెషన్ ఏంటంటే లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ ఫర్ అట్లీస్ట్ అనదర్ 2-3 years అండి. 3 to 4 years ఎక్స్పీరియన్స్ చేయనియండి టెక్నాలజీని. అండ్ 3 ఈజ్ వర్కింగ్ ఇన్ మెర్సిడీస్ బెంచ్ కాబట్టి మై సజెషన్ ఈజ్ ఇండియాలో వర్క్ చేస్తున్నట్లయితే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇన్ విచ్ ఏరియా ఈజ్ వర్కింగ్ ఇన్, బట్ వీలైతే తన్ని మ్యాక్సిమం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేయమని చెప్పండి. దట్స్ ఫస్ట్ థింగ్ అండి.
సో లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ ఫర్ అట్లీస్ట్ 3-4 years అండ్ ఆ తర్వాత MBA చేస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఇంత మంచి కంపెనీలోంచి తను బయటకు వచ్చి MBA చేయడం కంటే కూడా వాళ్ళకే కంపెనీలో ఒక 3-4 years వర్క్ చేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి కంపెనీ నుంచే వాళ్ళు MBA చేయడానికి. అండ్ దే విల్ స్పాన్సర్ హిమ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బెస్ట్ IIM కానీ లేదంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి కానీ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఈ పాసిబిలిటీ ఈజ్ దేర్. ఈవెన్ ఫారెన్ యూనివర్సిటీస్కి కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ వే అండి, రాదర్ దెన్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ MBA ఫ్రమ్ ఎనీ ఆర్డినరీ కాలేజ్. ఓకే. All right. ఇంకొక క్వశ్చన్ చెప్పండి అమ్మా. ఆల్ రైట్, లైన్ కట్ అయినట్టుంది సార్. వి విల్ టేక్ అనదర్ కాల్. హైదరాబాద్ నుంచి రజనీకాంత్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే రజనీకాంత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ తో మాట్లాడండి. నేను 2018 లో బీఫామ్ కంప్లీట్ చేశాను. ఓకే. నెక్స్ట్ జీపాట్ ప్రిపేర్ అయ్యి జీపాట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత నైపర్ రాసి నైపర్ పంజాబ్ మొహాలీలో నైపర్ చేశానండి MSc. ఓకే. సో తర్వాతకి 2020లో నైపర్ అయిపోయింది కదా, కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది. సో నేను కరెంట్ జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. నేను ఏ కోర్స్ నేర్చుకుంటే నేను IT సైడ్ వెళ్ళగలనండి బీఫామ్ MSc తర్వాతకి? దేర్ ఆర్ 2 things అండి ఇక్కడ. వన్, మీరు బీకామ్ నుంచి మీ బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారన్నారు కదా? బీకామ్ కాదండి, బీఫామ్. బీ ఫార్మసీ. ఓకే. దేర్ ఆర్ 2 aspects అండి. మీరు ఫార్మసీ సైడే ఉండాలి అని అనుకునేటట్టయితే ఇండియాలోని బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఇండస్ట్రీస్లో ఫస్ట్ ట్రై చేయండి, లేదా దెన్ కోర్ ఫార్మసీ అండి ఫస్ట్ థింగ్. దేర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ అంటే శాంతా బయోఫార్మా కానీ జీవీకే వాళ్ళ దగ్గర కొంత రీసెర్చ్ బేస్డ్ వర్క్ నడుస్తుంది ఇన్ బయోటెక్నాలజీ ఫీల్డ్స్. దానిలోకి మీరు వెళ్ళాలి అని అనుకునేటట్లయితే యూ నీడ్ టు స్టార్ట్ విత్ డేటాబేసెస్ లైక్ SQL అండ్ PLSQL అండి. ఫస్ట్ డేటాబేసెస్ నేర్చుకోండి. డేటాబేసెస్ నేర్చుకున్న తర్వాత ఒక రిపోర్టింగ్ టూల్ దానికి యాడ్ చేయండి, లైక్ పవర్ BI ఆర్ సెలెక్ట్ ట్యాబ్లో, అండ్ దెన్ యూ కెన్ కమ్ ఇన్ టు ద IT ఇండస్ట్రీ అండి. బట్ కోర్ డెవలప్మెంట్లోకి రావడానికంటే ముందు నా సజెషన్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇన్ IT విచ్ ఆర్ డూయింగ్ రీసెర్చ్ టువర్డ్స్ ది ఫార్మకాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సైడ్ కొన్ని రీసెర్చ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, లైక్ GE కానీ లేదా సిమెన్స్ తీసుకుంటే. అలాంటి కంపెనీస్కి మీరు అప్లై చేసుకుని మూవ్ అవుతే కెరియర్ చాలా బాగా ఉంటుందండి, రాదర్ దెన్ కమింగ్ టు ద కోర్ IT సైడ్. ఇవన్నీ R&D డిపార్ట్మెంట్స్ కదండి. నేను R&D డిపార్ట్మెంట్ కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ IT సైడ్. అదేనండి, మీరు Oracle విత్ SQL PLSQL నేర్చుకున్నారనుకోండి, దాంతోపాటు మీరు పవర్ BI కానీ ట్యాబ్లో కానీ యాడ్ చేసుకుంటే మీరు ఎటువైపు అన్నా వెళ్ళొచ్చు. మీకు బోత్ ది వేస్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాట్ అబౌట్ R సాఫ్ట్వేర్ అని? See, R is basically not exactly one software. It's a simple language that is used in reporting అండి. సో డోంట్ లెర్న్ లైక్ దట్. ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా R లాంగ్వేజ్ వాడాలని ఎక్కడ రూల్ లేదు. R లాంగ్వేజ్ని బేసికలీ ఎందుకు వాడతారంటే ద ఓపెన్ సోర్సు ప్లస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ అంటే ఈజీనెస్ టువర్డ్స్ వర్కింగ్ ఇన్ రిపోర్టింగ్ టువర్డ్స్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ దగ్గర. సో అట్లా ఒక చిన్న టూల్ని నేర్చుకొని మీరు ఇండస్ట్రీకి రావడం ఇట్స్ నాట్ సజెస్టబుల్ అండి. అండ్ రెండోది, మీకు డేటాబేసెస్ అనేవి తెలియకుండా యూ కెనాట్ మేకప్ యువర్ కెరీర్ ఇన్ ఇండస్ట్రీ వెరీ సీరియస్లీ. ఓకే సార్, మీకు ఈ హెల్త్ ఎకనామిక్స్ అండ్ అవుట్కమ్ రీసెర్చ్ డొమైన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి, ఏం కావాలి? అందులో లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే సాలరీ స్ట్రక్చర్ కానీ అనలిస్ట్ నుంచి నార్మల్ గా ఒకటండి. టుడే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇప్పుడు మీరు ఏదైతే డొమైన్ మాట్లాడుతున్నారో దే ఆర్ బేసికలీ ట్రైంగ్ టు సపోర్ట్ ద ఎకనామికల్ ఎనాలిసిస్ ఆఫ్ ది వరల్డ్ బేసికలీ, అవునా కదా? సో అలాంటి స్టాటిస్టికల్ కంపెనీస్లో డెఫినెట్గా జాబ్స్ బాగానే ఉంటాయండి. కాకపోతే మీరు ఏ పొజిషన్లో కూర్చుంటారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మినిమం ఒక చిన్న డేటా అనలిస్ట్గా మీకు పొజిషన్ స్టార్ట్ చేస్తారు. ఇట్ టేక్స్ టైం అండి. మినిమం ఒక 5 to 6 years వర్క్ చేస్తూ అందులో మీరు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి మీ కెరియర్ని. ఓకే, ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ మేడం నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మా అబ్బాయి బీటెక్ మైనింగ్ చేసిండండి. ఓకే, సాఫ్ట్వేర్ రూట్ లో వెళ్దాం అనుకున్నాడు. బీటెక్ ఎప్పుడు అయిపోయిందండి బాబ్ది? 19లో అయిపోయింది. 2019లో అయిపోయింది. తిను మైనింగ్ తర్వాత మీరు MS చేపిద్దాం అనుకుంటున్నారండి, లేదంటే జాబ్కి పంపిద్దాం అనుకుంటున్నారా? జాబ్ సాఫ్ట్వేర్ రూట్ లో పంపిద్దామని ఆలోచనలో ఉన్నాము. మీ సాఫ్ట్వేర్ చెప్పండి. పైథాన్ కోచింగ్ తీసుకున్నాడు. ఓకే, అదే రూట్ లో సాఫ్ట్వేర్ రూట్ లో పంపిద్దాం. లేదండి, అలా కుదరదండి. ఎందుకంటే నాన్ IT బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి
పైథాన్ నేర్చుకోవడంలో తప్పు లేదండి. మార్కెట్లో ఇప్పుడు ఎలా ఉందంటే పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, పైథాన్ ఇస్ ట్రెండింగ్ లాంగ్వేజ్. ఈ మీడియా హైప్ని బట్టి మనం నేర్చుకున్నాం అనుకోండి, టెక్నికలీ కష్టమవుతుందండి. ఇప్పుడు తను ఇండస్ట్రీ, తన నాన్ ఐటీతో పాటు తను ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే మాత్రం దానికి ఒక పద్ధతి ప్రకారం సాఫ్ట్వేర్స్ నేర్చుకొని రావాల్సి ఉంటుంది. డెఫినెట్గా తను ఆపరేటింగ్ సిస్టమ్స్ విత్ లైనెక్స్ నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వీళ్ళు లైనెక్స్ ఓరియంటెడ్ మెషిన్స్ మీద, లైనెక్స్ బేస్డ్ సర్వర్స్ మీద వర్క్ చేస్తారు. సో మినిమం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ విత్ షెల్ స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలి. తర్వాత తను నాన్ ఐటీ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి కోర్ ప్రోగ్రామర్స్తో తను కాంపీట్ అవ్వలేడు. ఎందుకంటే నా దగ్గర జాబ్లోని ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి, తనకి పొజిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, కానీ మైనింగ్ వాళ్ళకి ఇవ్వడానికి నేను ట్రై చేయను. ఎందుకంటే 4 years ప్రోగ్రామింగ్ చేసిన వాళ్ళకి ఏదో నార్మల్గా అంటే ఒక హాబీ బేస్డ్లో ప్రోగ్రామింగ్ చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. సో వీ కెనాట్ టేక్ దెమ్ డైరెక్ట్లీ ఇన్ టు ద ప్రాజెక్ట్. సో అందుకు తిని ఏం చేయాలంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో పాటు చాలా ధీటుగా పనిచేయగలని చెప్పగలగాలని అంటే ఒక డేటాబేస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్క్యూఎల్ విత్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకొని దాంతోపాటు పైథాన్ పెడితే తనకి అడ్వాంటేజ్ ఉంటుందండి. పైథాన్ కూడా తను ఎలా నేర్చుకున్నాడు, ఏదో మామూలుగా పైథాన్ నేర్చుకున్నాడా లేదంటే పైథాన్లో ఎన్ని లైబ్రరీస్ నేర్చుకున్నాడు, ఏ లైబ్రరీ ఎక్కడ వర్క్ చేస్తుంది, అంటే స్టాటిస్టికల్ లైబ్రరీస్ నేర్చుకున్నాడా, ఆడియో మేనేజ్మెంట్ లైబ్రరీస్ నేర్చుకున్నాడా, టైమ్ సిరీస్ లైబ్రరీస్ నేర్చుకున్నాడా, పాండాస్ వచ్చా తనకి, లేదా నంపై ఎన్ని లైబ్రరీస్ని మీరు యాడ్ చేయగలిగితే దాన్ని బట్టి తనకి ఇండస్ట్రీ పికప్ చేసుకుంటుందండి. మీరు ఓన్లీ పైథాన్ నేర్చుకున్నారని అంటే ఇండస్ట్రీ విల్ నెవర్ కన్సిడర్ యూ. మీరు లైబ్రరీస్ని డెఫినెట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్లోని. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. కర్ణాటక నుంచి రాజేశ్వరి గారు లైన్లో ఉన్నారు. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి మేడం. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్ మాది కర్ణాటక బళ్ళారి డిస్ట్రిక్ట్. ఓకే అమ్మా. మా డాటర్ డిప్లొమా. వాయిస్ పూర్తిగా కట్ అయిపోతుందమ్మా. మా డాటర్ 10th అయిపోయాక డిప్లొమా ఇప్పుడు చదువుతుంది సార్. ఓకే, ఎన్నో ఇయర్ అమ్మా? ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్, 5th ఓకే, సెమ్. 5th సెమ్లోని అంటే డిపార్ట్మెంట్. ఈసీ అండి? సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేయాలంటారు సార్? ఒకటమ్మా, మీరు అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయించండి పాపతోని. ఎందుకంటే తనకి ఎలాగో లేటరల్ ఎంట్రీలోని సెకండ్ ఇయర్లో తను డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు కాబట్టి అది అడ్వాంటేజే. ఓన్లీ డిప్లొమాతో జాబ్ చేయడం తప్పని నేను అనను. కాకపోతే రేపు ఏదన్నా మంచి ఐటీ కంపెనీలో కానీ జాయిన్ అయిన తర్వాత తనకి ఫారెన్ ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటే ఈ డిప్లొమా ఒక అడ్డంకి అయిపోతుంది తనకి. సో డెఫినెట్గా గ్రాడ్యుయేషన్ ఉండాలండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేదు సార్ జాబ్ డెఫినెట్గా చేయాలి, మేము బీటెక్ని ఇప్పుడే ప్రిఫర్ చేయలేము అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే తను జాబ్లో జాయిన్ అయ్యి వీలైతే ఏఎంఐ లాంటి సంస్థల నుంచి ప్యారలల్గా ఇంజనీరింగ్ చేయమని చెప్పండి, దానికి కూడా మంచి వాల్యూ ఉంటుంది. తను ఈసీఈ చేసింది కాబట్టి ఫస్ట్ డిసైడ్ చేసుకోండి, తను కోర్ ఈసీఈలో ఉండాలనుకుంటున్నారా లేదంటే ఐటీ సైడ్ రావాలనుకున్నారా డిసైడ్ చేసుకోండి. తను కోర్ ఈసీలో ఉండాలనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఐఓటీ విత్ ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోమని చెప్పండి. తనకు ఆల్రెడీ కొంత 8051, 8088 కంట్రోలర్స్ మీద ప్రోగ్రామింగ్ తెలిసే ఉంటుంది. తెలియకపోతే బెటర్ టెల్లర్ టు గెట్ అప్డేటెడ్ అలాంగ్ విత్ దట్ రాస్బెరీ పై, ఆర్డినో, ఈ 2 కంట్రోలర్స్ మీద ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ కానీ నేర్చుకోగలిగితే తనకి మంచి అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఫైనల్ సెమ్ ఐఓటీ రిలేటెడ్ ఒక న్యూ కోర్స్ అప్డేట్ చేశారు సార్. ఓకే అండి, అది మంచిదేనమ్మా. వాళ్ళకి ఐఓటీలో వాళ్ళకి ఏదైనా ఏం కంట్రోలర్స్ నేర్పిస్తున్నారో చెక్ చేసుకోమనండి. అది రాస్బెరీ పై కానీ ఆర్డినో కానీ అయితే ప్రాబ్లం ఏం లేదమ్మా. సో ఆ ప్రోగ్రామింగ్ తను పైథాన్తో చేస్తుందా లేదంటే ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ చేస్తుందా తన్నే డిసైడ్ చేసుకోమని చెప్పండి. ఎంబెడెడ్ సి నేర్చుకొని దాంతోపాటు పైథాన్ ఉంటే రెజ్యూమ్ ఇంకా చాలా తొందరగా మూవ్ అవుతుంది ఇండస్ట్రీలోని. ఆల్ రైట్. ఓకే సార్. ఇది హలో చెప్పండి అమ్మా. ఆల్ రైట్, లైన్ కట్ అయింది సార్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ గెట్ బ్యాక్ టు డిస్కషన్ అగైన్. ఐటీ ట్రెండ్స్ లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. सदर जमहूरिया द्रौपदी मुर्मू नई दिल्ली में आज डिजिटल इंडिया अवार्ड्स 2022 अता किए। इलेक्ट्रॉनिक्स और इत्तलाती टेक्नोलॉजी की वजारत ने बताया कि हुकूमत ने डिजिटल इंडिया प्रोग्राम भारत को डिजिटल के तौर पर बाख्तियार समाज और मालूमात पर मबनी माशियत में बदलने का इरादा किया है। डिजिटल इंडिया अवार्ड्स का मकसद डिजिटल इंडिया विजन को पूरा करने के लिए न सिर्फ सरकारी कंपनियों बल्कि स्टार्टअप्स और निचली सतह के डिजिटल इक़दामात को भी तहरीक देना है। नायब सदर जगदीप धनकर ने आज सुबह दिल्ली में यौम जमहूरिया की मुनासिबत से एनसीसी यौम जमहूरिया कैंप साल 2023 का इफ्तिताह अंजाम दिया। इस कैंप में मुख्तलिफ रियासतों से मुंतखब एनसीसी कैडर्स हिस्सा ले रहे हैं। ये कैंप जनवरी के अवाखिर तक जारी रहेगा। इस मौके पर नायब सदर ने एनसीसी कैडेट से सलामी ली। बाद में कैडेट से खिताब करते हुए नायब सदर ने कहा कि हिंदुस्तान दुनिया की 5वीं बड़ी माशियत के तौर पर उभर रहा है।
कामारेड्डी जिले में मास्टर प्लान मामला तेलंगाना में हलचल पैदा कर दिया है। जिले में किसानों का एहतजाज 3 दिन से जारी है। इस दौरान कामारेड्डी के किसानों ने हाल ही में मास्टर प्लान के खिलाफ तेलंगाना हाई कोर्ट से रुजू किया है और इस सिलसिले में अदालत में एक अर्जी भी दायर की गई है। दरख्वास्त में उनका कहना है कि उनसे मुशावरत के बगैर रिक्रिएशन के जोन के तौर पर ऐलान किया गया है। किसानों ने अपनी तशवीश का इजहार किया है कि मास्टर प्लान उनके लिए नुकसानदेह है। तवक्को है कि हाई कोर्ट पीर को किसानों की अर्जी पर समाअत करेगा। रियासती वजीर फाइनेंस हरीश राव ने रियासती सतह के बैंकर्स कमेटी को हिदायत दी है कि रैतु बंधु स्कीम के तहत जमा करदा रकम में किसानों के पुराने बकायाजात से मरबूत न करें। उन्होंने कहा कि इस सिलसिले में किसानों से कई शिकायतें वसूल हो रही हैं। रियासती वजीर ने कहा कि SLBC के सेक्रेटरीज को किसानों की शिकायत की जांच करके रिपोर्ट पेश करने की हिदायत दी गई है। हरीश राव ने बैंकों को हिदायत दी है कि वो हुकूमत की हिदायत पर अमल करें ताकि मुस्तकबिल में ऐसे वाक़यात रुनुमान न हो। कांग्रेस ने तेलंगाना की अजमत रफ्ता को दोबारा बहाल करने के लिए अपनी तमाम तर कोशिशें तेज कर दी हैं। वाज़ेह है कि कांग्रेस ने पार्टी को मुस्तहकम करने के लिए पहले से ही मुख्तलिफ इक़दामात कर रही है, जबकि मुस्तकबिल में पार्टी को मज़ीद मजबूत करने के लिए घर घर जाकर लोगों से मुलाकात करने का फैसला किया गया है। TPCC के सदर रेवंत रेड्डी हाथ से हाथ जोड़ो नाम से एक मुहिम चलाने जा रहे हैं। बताया जा रहा है कि 26 जनवरी से कांग्रेस की जानिब से शुरू होने वाली इस मुहिम के तहत 126 दिनों में 99 असम्बली हलकों का अहाता किया जाएगा। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी कौमी चीफ सेक्रेटरीज की दूसरी कॉन्फ्रेंस की सदारत करेंगे। वज़ीर-ए-आज़म आज नई दिल्ली में होने वाली इख्तितामी मीटिंग में शिरकत करेंगे। इस मौके पर वज़ीर-ए-आज़म ने ट्वीट किया है कि यह मुलाकात अहम पॉलिसी से मुताल्लिक़ उमूर पर तबादला ख्याल के साथ साथ हिंदुस्तान को नई बुलंदियों पर ले जाने के जज्बे को मुस्तहकम करने में मददगार साबित होगी। सुप्रीम कोर्ट ने सुप्रीम कोर्ट और हाई कोर्ट के जजों की तकर्री के सिलसिले में कलेजियम के जरिए दोहराए गए नामों को मरकज़ की तरफ से वापस भेजे जाने पर गहरी तशवीश का इजहार किया है। अदालत ने कहा कि अगर एतराज़ की कोई वजह न हो तब भी सिफारिशात को रोकना मुनासिब नहीं होगा। अगर हुकूमत कलेजियम से बेहतर निज़ाम लाना चाहती है तो इसे कोई नहीं रोकेगा। ताहम यह वाज़ेह है कि उस वक्त तक मौजूदा कानून पर सख्ती से अमल दरामद होना चाहिए। बिहार में ज़ात के लिहाज से मरदमशुमारी का आज से आगाज़ हो गया है। रियासत के तमाम 38 अजला में ज़ात के लिहाज से आबादी की गिनती 2 मरहलों में की जाएगी। इस मौके पर लोगों से ज़ात, ज़ेली ज़ात, मजहब और माली सूरत-ए-हाल की तफसीलात हासिल की जाएंगी। बिहार हुकूमत ने इस प्रोग्राम के लिए 500 करोड़ रुपये जारी किए हैं। मोबाइल एप्लीकेशन के जरिए मरदमशुमारी अमल में आएगी। पहला मरहला आज से 21 जनवरी तक मुनक़िद होगा। दूसरा मरहला 1 से 31 अप्रैल तक मुनक़िद होगा। क्रिकेट में हिंदुस्तान और श्रीलंका के दरमियान तीसरा और आखिरी T20 बैनुल अक़वामी मैच आज राजकोट में खेला जाएगा। यह मैच शाम 7 बजे शुरू होगा। मंगल के रोज मुंबई में खेले गए पहले मैच में हिंदुस्तान की 2 रन से जीत हासिल करने के बाद यह सीरीज अब 1-1 से बराबरी पर है, जबकि श्रीलंका ने जुमेरात के रोज पुणे में खेले गए दूसरे मुकाबले में 16 रन से जीत हासिल की थी। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మీ పేరు చెప్పండి, అలానే మీ డౌట్ ఏంటో సార్తో డిస్కస్ చేయండి. మేడం, నా పేరు తేజేశ్వర్ రెడ్డి. నేను మా బావ గురించి అడగాలనుకుంటున్నాను. రైట్, చెప్పండి. మా బావ 5 years MSc కెమిస్ట్రీ, ఇప్పుడు R&D సీనియర్ మేనేజర్ చేస్తున్నాను. మేడం, మీ వాయిస్ కట్ అవుతుందండి. మీ వాయిస్ కట్ అవుతుంది. హలో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. MSc కెమిస్ట్రీ R&D లో చేస్తున్నారని అన్నారు. యా, MSc కెమిస్ట్రీ R&D డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు IT షిఫ్ట్ అవ్వాలంటే ఏమి తీసుకుంటే బెటర్, ఎలా స్టార్ట్ అవ్వాలి? 5 years నుంచి ఆల్రెడీ కెమికల్ సైడ్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అండి. అట్లీస్ట్ అంటే తను MSc కెమిస్ట్రీ సైడ్ ఉన్నాడు కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఫార్మసీకి చాలా డిమాండ్ ఉంటుందండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే తను IT సైడ్ రావాలి అని అనుకునేటట్లయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే డేటాబేసెస్తో ఫస్ట్ మొదలు పెట్టమని చెప్పండి. SQL అండ్ PLSQL అండి. ఆరకిల్ SQL అండ్ PLSQL నేర్చుకోమనండి. దాంతోపాటు తిని ఎనీ IT కంపెనీకి వచ్చినా కూడా వీళ్ళ ఫస్ట్ లెవెల్ జాబ్ ఒక 30% జాబ్ డెఫినెట్గా ఎక్సెల్ షీట్స్ మీద ఉంటుంది కాబట్టి ఎక్సెల్ కూడా తనకి బాగా వచ్చి ఉండాలి. ఈ 2 టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కెమిస్ట్రీ రిలేటెడ్ జాబ్స్లోని రీసెర్చ్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోకెమిస్ట్రీ సైడ్ కానీ తనకి జాబ్ దొరుకుతాయి. అంటే R&D సైడ్ ఉన్న కంపెనీస్లో జాబ్ దొరికితే వాళ్ళకి మ్యాక్సిమం రిపోర్టింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. ప్రొజెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎస్పెషలీ ఈ కెమికల్ బాండింగ్ కానీ లేదంటే ఈ కెమికల్ రియాక్షన్ సైడ్ ఏం జరుగుతుందని ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక రిపోర్టింగ్ టూల్ డెఫినెట్గా నేర్చుకోమని చెప్పండి. అది నా సజెషన్ ఏంటంటే పవర్ BI మైక్రోసాఫ్ట్ వాళ్ళది నేర్చుకుంటే దానికి మంచి సెలెక్ట్ డిమాండ్ ఉందండి మార్కెట్లోని. ఓకే, అంటే ఇంకా మైక్రోసాఫ్ట్ పవర్ BI, డేటా సైన్స్, అది
డేటాబేసెస్ అమ్మా, డేటాబేసెస్ డేటాబేస్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అండ్ Excel. పవర్ బిఐ నేర్చుకోమంటున్నారు. అవునండి. అవి కాకుండా తన ఐటీ సైడ్ కి, డెవలపర్ సైడ్ కి రావాలని లేదండి, తన కష్టం. కోరిక అనమాట. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఎంసీఏ లాంటి కోర్సెస్ చేసి ఉన్న వాళ్ళతో తను కాంపీట్ అవ్వడం యాజ్ ఎ ఫ్రెషర్గా కష్టం అండి. సో తను ఫస్ట్ అట్లీస్ట్ ఒక 2 years తను ఏదో ఒక ఐటీ కంపెనీలో బేసికలీ ఈ టెక్నాలజీస్ తను ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత తను ఇవి కూడా కోర్ డెవలప్మెంట్లోకి వస్తాయమ్మా, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే తను డైరెక్ట్గా నేను ఒక కోర్ ప్రోగ్రామర్గా వర్క్ చేస్తానని అంటే ఇండస్ట్రీ నమ్మదు. ఎందుకంటే తన డొమైన్కి తను చేయాల్సిన వర్క్కి మధ్యలో ఎక్కడ కూడా సింక్రనైజేషన్ లేదు కదా. సో మనం ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత 2 years వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆటోమేటిక్లీ తను ఏ లెవెల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, చెప్పండి. ఆల్ రైట్, లైన్ కట్ అయింది సార్. కడప నుంచి రాహుల్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే రాహుల్ గారు. నమస్తే మేడం. ఎస్ సార్ తో డిస్కస్ చేయండి మీ క్వశ్చన్ ఏంటి అనేది. సార్ నమస్తే సార్. నమస్తే రాహుల్ గారు, చెప్పండి. నాది 2016లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయింది సార్. ఓకే. ప్రస్తుతం నేను ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రోన్ పైలట్ పనిచేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఐఓటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటాను సార్. మంచిదేనండి. అంటే మీరు ఆ కంపెనీలో డ్రోన్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నారా లేదంటే ఆపరేషన్ సైడ్ ఉన్నారా? ఆపరేషన్ సైడ్ ఉన్నారు. ఓకే, నో ఇష్యూస్. అంటే మీకు బేసికలీ ఐఓటీ ద్వారా మీరు మూవ్ అవ్వడం మంచిదేనండి. నా సజెషన్ ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు మీ కంపెనీలో డ్రోన్ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఆర్డినో మీద చేస్తున్నారా, రాస్బెర్రీ పై మీద చేస్తున్నారా? అది మీరు కనుక్కోండి. అంటే ఏ కంట్రోలర్ వాడుతున్నారో కొంచెం ఐడియా తీసుకోండి. అది అర్డినో కానీ రాస్బెర్రీ అయినా పర్వాలేదు. ఈ రెండిటికి కూడా ప్రోగ్రామింగ్ జనరల్గా పైథాన్తో చేస్తారు. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. రాస్బెర్రీ పై కానీ అర్డినో ఆర్కిటెక్చర్, ఆ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ మీద మీరు కొంచెం గ్రిప్ తెచ్చుకొని అక్కడే వీరైతే ఫస్ట్ డెవలప్మెంట్స్ అండ్ మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అదే కంపెనీలో ఒక 1 or 2 years ఆ కంపెనీలో మీరు కోర్ డెవలప్మెంట్స్ అండ్ వర్క్ చేయగలిగితే దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మూవ్ అవ్వచ్చు. అండ్ డ్రోన్స్కి మంచి ఫ్యూచర్ ఉందండి ఇండియాలోని. ఎందుకంటే లాస్ట్ ఇయరే ఇండియన్ గవర్నమెంట్ చాలా మటుకు డెసిషన్స్ తీసుకుంది టు సీ దట్ వీఆర్ డెవలపింగ్ డ్రోన్స్ యాజ్ ఆల్టర్నేట్ టెక్నాలజీస్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదంటే డెలివరీ సైడ్ తీసుకుందామని చూస్తున్నారు. సో ముందు డ్రోన్స్కి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సార్ ఈ ప్రోగ్రామ్ కోర్స్ ఏది సార్? పైథాన్ నేర్చుకోవాలండి. పైథాన్ ఎందుకంటే 80% ఇది డ్రోన్ ప్రోగ్రామింగ్ ఎక్కువగా పైథాన్తోనే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పార్వతి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే పార్వతి గారు. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? పాప ఫార్మసీ చదువుతుందండి మేడం. వినబడలేదండి, కొంచెం వాయిస్ కరెక్ట్గా లేదు, చెప్పండి. పాప బి ఫార్మసీ 3rd year చదువుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎంఫార్మ్ చేయాలా లేకపోతే ఫార్మా ఎంబీఏ చేయాలా? 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మ ఇక్కడ. మీరు తనని ఫ్యూచర్లో తన ఫార్మా సైడ్ రీసెర్చ్ కానీ చాలా పెద్ద కంపెనీస్లోకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అని అనుకునేటట్టయితే నా సజెషన్ ఎంఫార్మసీ చేయించడమే బెటర్ అండి. ఫార్మా ఎంబీఏ ఇప్పుడప్పుడే సజెస్టబుల్ కాదండి. మీరు ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మినిమం తను ఒక 3-4 years వర్క్ చేసిన తర్వాత తీసుకోవాలమ్మా. అప్పుడు తనకి మంచి స్కోప్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఇమీడియట్గా మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ పంపించకండి. మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఎంఫార్మసీ చేయించండి. ఎంఫార్మసీ తర్వాత తను ఒక 1 or 2 years రీసెర్చ్ బేస్డ్ కంపెనీస్లో తను కానీ ముందు మూవ్ అవ్వగలిగితే ఆ తర్వాత ఎంబీఏ కూడా ప్లాన్ చేయండి. ఓకే అండి, ఇది ఎంబీఏ. ఓకే సార్. ఆల్ రైట్, ఓకే సార్. భువనగిరి నుంచి అమర్నాథ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, మీ డౌట్ ఏంటో సార్ తో డిస్కస్ చేయండి. ఇక్కడ డీజిల్ మెకానిక్ ఇష్టం మేడం, ఉపాధి అవకాశాలు అన్నారు ఎక్కడ ఉన్నాయని. సో మీ వాయిస్ ఏమి వినబడలేదండి అమర్నాథ్ గారు. అంటే ఉపాధి అవకాశాలు అడిగారు కదా, డీజిల్ మెకానిక్ చేసిన ఎక్కడ అని. ఏం చేశారు? డీజిల్ మెకానిక్ ఐటీఐ చేశారు. సార్ ఐటీఐ చేసినట్లయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా అప్రెంటిస్షిప్ ఫస్ట్ చేయాలండి. హైదరాబాద్లో మీకు సిఐటిడి ఉంది కదా, ఐడియా ఉందండి మీకు? సిఐటిడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ ఉంది మీకు, బాలానగర్లో ఉంటుంది.
దానిలో నుంచి అట్లీస్ట్ మీరు అప్రెంటిస్షిప్ చేసి ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసిన తర్వాత అక్కడి నుంచి ట్రై చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. రెండోది ఏంటంటే మీరు ప్రైవేట్ జాబ్స్ చూస్తున్నారా లేదంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ చూస్తున్నారా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు ఎక్కువగా రిక్రూట్మెంట్స్ రైల్వేస్లో ఉంటాయి, ఐటీఐ చేసి వచ్చారు కాబట్టి డీజిల్ మెకానిక్గా, సో వాటికి అప్లై చేయండి. ప్రైవేట్ ఇండస్ట్రీస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చెక్ చేసుకోవడం, దాన్ని ఫాలో అవుతూ మీరు డెఫినెట్గా అప్లై చేయాల్సిందేనండి. ఆల్ రైట్ సార్, ఇందాక రిసెషన్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో రానున్న 5 yearsలో ఎలాంటి డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి, వాటి ఇంపాక్ట్ ప్రెసెంట్ ఎంప్లాయీస్ మీద, అలానే కొత్తగా ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళకి వాట్ విల్ ఇండస్ట్రీ లుక్ ఫర్? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐటీ ఈజ్ ఎవర్ చేంజింగ్ ఫీల్డ్ అది. సో జనరల్గా ఏమవుతుందంటే there are two kinds of people you'll always find. One kind of people is who get their job, they come into the comfort zone, they see the laurels of that IT industry, వైట్ కాలర్ జాబ్ నాకు స్పెసిఫికలీ నేను ఒక స్పెసిఫిక్ టైంలో వర్క్ చేసుకుంటే సరిపోతుందని ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. అండ్ దే గెట్ ఎడిక్టెడ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ పే ప్యాకేజెస్. అంటే ఫస్ట్ అవ్వగానే నాకు శాలరీ వస్తుందని చెప్పి దే జస్ట్ కీప్ క్వైట్ అండ్ ఇచ్చిన వర్క్ చేసుకుంటూ వెళ్తారు. ఎవ్రీబడి హూ ఎంటర్స్ ఇన్ టు ఐటీ యాజ్ అ ఫ్రెషర్, నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే యూ డూ ఎనీ జాబ్ దట్ ద కంపెనీ గివ్స్ ఇన్ ఇనీషియల్ స్టేజెస్, బట్ ఒక 6 months తర్వాత మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి, నేను చేస్తున్న వర్క్కి ఇంటర్ రిలేటెడ్గా ఉందా లేదా నా వర్క్. సెకండ్ థింగ్, విత్ ఇన్ ద ప్రాజెక్ట్ నేను ఉన్నట్లయితే నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నానని చెప్పి సంతోషపడకూడదు. ఈ ప్రాజెక్ట్లో నేను ఏ వర్క్ చేస్తున్నాను, ఆమ్ ఐ వర్కింగ్ యాజ్ అ డెవలపర్, ఆమ్ ఐ వర్కింగ్ యాజ్ అ సపోర్టింగ్ ఇంజనీర్, ఆర్ ఆమ్ ఐ వర్కింగ్ యాజ్ అ మెయింటెనెన్స్ ఇంజనీర్ చెక్ చేసుకోవాలి. ఒక 1 or 2 years, 1 or 1.5 year మ్యాక్సిమం మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సైడ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే యూ ఆర్ జస్ట్ ఫ్రెషర్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి డెవలప్మెంట్. బట్ బియాండ్ దట్ మీరు కానీ ఆ అడ్మినిస్ట్రేటివ్ వర్క్కి, మెయింటెనెన్స్ వర్క్కి, సపోర్ట్ వర్క్కి అలవాటు పడిపోయారనుకోండి, యూ విల్ స్టార్ట్ రిపెండింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 3 years వేర్ ద ఇండస్ట్రీ విల్ థింక్ అబౌట్ యువర్ పర్టికులర్ పొజిషన్. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్ వచ్చే కొద్దీ శాలరీ పే ప్యాకేజ్ పెరగగానే ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే ఈజీ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ ఈ హాస్ డెవలప్డ్ ఎనీ న్యూ స్కిల్స్ అని చెక్ చేస్తుంది. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా లెర్న్ న్యూ స్కిల్స్ అని చెప్పదండి. దే విల్ జస్ట్ లీవ్ ద థింగ్స్ టు యూ అండ్ హౌ యూ ఆర్ ప్లేయింగ్ ద గేమ్ విత్ యువర్ డైస్ థ్రోన్ ఎవ్రీ టైమ్ దే విల్ క్రాస్ చెక్. 3 years తర్వాత మీ రెజ్యూమ్లో అప్డేట్స్ కనబడలేదు అనుకోండి, దెన్ దే విల్ డెఫినెట్లీ ట్రై టు కీప్ యూ ఇన్ టు ద లూప్ లైన్ అండ్ దట్స్ లైక్ యూ కెన్ జస్ట్ మూవ్ అవే. అప్పుడు మనం రిపెండ్ అవ్వడం కంటే కూడా నేను ఇదే కంపెనీలో ఇంకొక 2 years or 3 years or 5 years కంటిన్యూ అవుతాయి, లేదా ఈ కంపెనీ నేను ఒక 3 years తర్వాత వదిలేస్తే వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఐ షుడ్ పికప్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఐ డోంట్ సే లైక్ పైథాన్ ఈజ్ గుడ్, డేటాబేస్ ఇస్ గుడ్ ఆర్ జావా ఇస్ గుడ్, బికాస్ దట్స్ ఎ రాంగ్ సజెషన్. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏ టెక్నాలజీ లెవెల్ వర్క్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ లెవెల్లో మీ స్పెక్ట్రమ్ని బ్రాడన్ చేసుకుంటూ వెళ్ళాలి. రాదర్ దెన్ సే లైక్ ఆమె జావా ఎక్స్పర్ట్ అనుకోండి, నేను మీకు జావా చేయండి అని చెప్పాను అంటే దట్ మే నాట్ బి లుకింగ్ సూటబుల్ టు యూ, బికాస్ ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, నాట్ యువర్ పర్స్పెక్టివ్. సో మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో దానికి రిలేటివ్గా స్కేలబిలిటీ చెక్ చేసుకోవాలి. దట్స్ ఫస్ట్ థింగ్. ఆల్రెడీ 5 or 10 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది, దే వర్ వెరీ హ్యాపీ బికాస్ దే వర్ డూయింగ్ సమ్ మేనేజరియల్ వర్క్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసుకొని దే వర్ వెరీ హ్యాపీ. నౌ దోస్ పీపుల్ దే షుడ్ రియల్లీ థింక్ నౌ, ఎందుకంటే ఇండస్ట్రీ డజంట్ వాంట్స్ ఎనీ మోర్ మేనేజర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ by 80 or 100%. They want definitely 60 to 70% of technological programming with 20 to 30% of the administration work. సో నేను అడ్మినిస్ట్రేషన్లో ఉండి నేను ఇప్పుడు ప్రోగ్రామింగ్లోకి రావడం కష్టం అంటే నో, యూ షుడ్ గెట్ రెడీ టు లూజ్ యువర్ జాబ్, దట్స్ ఇట్. సో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దే షుడ్ లుక్ ఇన్ టు దేర్ క్వాలిఫికేషన్స్ అండ్ ద కైండ్ ఆఫ్ జాబ్ దే వర్ ప్రాక్టికలీ ట్రైంగ్ టు డూ అండ్ అకార్డింగ్ దట్ దే షుడ్ పికప్ దర్ టెక్నాలజీస్. I don't suggest big data is good for them or data science is good for them. See, any technology is good andi. I have people who are working in only databases since 20 years, they are very happy. They technically never look back at any point of time. So వాళ్ళు ఎప్పుడు కూడా కూర్చొని డేటా సైన్స్లోకి వెళ్ళాలని కూడా ఆలోచించారు, ఎందుకంటే దే ఆర్ ఇన్ టు ద కోర్ డెవలప్మెంట్. సో మీరు కోర్ డెవలప్మెంట్ అండ్ ప్రోడక్ట్ సైడ్ విత్ సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో కానీ రాగలిగితే యూ టేక్ ఎనీ టెక్నాలజీ దట్ ఫిట్స్ యూ, ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. రైట్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి తరుణ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే తరుణ్ గారు. హలో, నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి సార్ తో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ తరుణ్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్లీ మా సిస్టర్ వాళ్ళ కొడుకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు ఎన్ఐటీలో. ఓకే. సో యాక్చువల్లీ అంటే ఇప్పుడున్న టైమ్స్ కి ఇప్పుడు అంటే ప్లేస్మెంట్స్ అవి కంప్లీట్ చేయాలంటే మేజర్ ఏమేమి నేర్చుకోవాలి? తను ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ అండి? సిఎస్సి. ఫస్ట్ థింగ్ అండి, యూ డోంట్ నీడ్ టు వరీ అండి. సిఎస్సికి 80% డెఫినెట్ ప్లేస్మెంట్స్ ఉంటాయండి, దెర్ నో డౌట్. కాకపోతే ఎన్ఐటీ కాబట్టి 150% విల్ గెట్ ప్లేస్డ్. బట్ తను ఆలోచించాల్సింది ఏంటంటే
తను ఏ స్లాట్లో తను జాబ్ తీసుకుంటున్నాడో చెక్ చేసుకోవాలి. ఎంత మంచి కాలేజ్ అయినా కూడా యూ విల్ గెట్ ప్లేస్డ్, బట్ మీరు ఫస్ట్ స్లాట్లో కానీ వెళ్తేనే హైయెస్ట్ పే ప్యాకేజెస్ ఉంటాయి. సో ఆ ఫస్ట్ స్లాట్లోకి వెళ్ళాలనుకుంటే తనకి ఫస్ట్ ఇయర్ నుంచే నా సజెషన్ అండి, టెల్ హిమ్ నాట్ టు లీవ్ సి ప్రోగ్రామింగ్ అండి. సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ డెఫినెట్గా ఈ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. Along with that, the data structures andi, you should be very clearly programming in data structures with especially data structures కి వచ్చేటప్పటికి చాలా మంది లీనియర్ ప్రోగ్రామింగ్ వరకే చేస్తారు. అట్లా కాకుండా నాన్ లీనియర్ అంటే ట్రీ బేస్డ్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రాఫ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ తను డెఫినెట్ గా చేయగలగాలండి. ఆ తర్వాత ఈ షుడ్ చెక్ దట్ ఈస్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ విత్ C++. చాలా మటుకు నాకు తెలిసి ఎన్ఐటీస్లో ఇంకా C++ కంటిన్యూ అవుతుందండి. ఇన్ కేస్ లేకుండా జావా కానీ ఉన్నట్లయితే నా సజెషన్ అంటే జావా చేస్తూ కూడా C++ నేర్చుకోమని చెప్పండి. దట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ బెనిఫిట్ హిమ్. ఈ టెక్నాలజీస్ తనకు సరిపోతాయి. అలాంగ్ విత్ దట్ వాళ్ళు ఎలాగో ఎన్ఐటీలో ఉన్నారు కాబట్టి యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు రిటర్న్ ఎగ్జామ్ కండి. సో యూ డోంట్ నీడ్ టు వరీ. వీలైనంత వరకు ప్రతి సెమిస్టర్ ఎండ్లోనే ఒక ఇంటర్న్షిప్ చేయమని చెప్పండి. అండ్ కాలేజ్లో కానీ ఏమన్నా పేపర్ ప్రెజెంటేషన్ క్లబ్స్ ఉంటే అట్లీస్ట్ 1 or 2 పేపర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ జర్నల్స్లోని కానీ పబ్లిష్ చేయగలిగితే వాళ్ళ ప్రొఫెసర్స్ యొక్క హెల్ప్ తీసుకొని దట్ విల్ మేక్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంపాక్ట్ అండి, అండ్ విల్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ స్లాట్ ఇన్ టు ద బెస్ట్ కంపెనీస్. సో బేసిక్ C++, జావా ఉండాలండి, జావా కూడా ఉండాలి. వీళ్ళ సిలబస్ లో ఆల్రెడీ ఉంటాయండి, నో ఇష్యూస్. వీళ్ళ సిలబస్ లో ఆల్రెడీ ఉంటాయి. సో వాళ్ళు దానికి మించి ఏం చేయగలుగుతారో ఆలోచిస్తే సరిపోతుంది. వేరే కొత్త టెక్నాలజీస్ ఏమీ యాడ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకోటి సార్, వాళ్ళ సిలబస్ లో నేను చూసిన విషయం ఏంటంటే ఫస్ట్ 1 సెమిస్టర్ లోనే C++ రెండు కవర్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అది ఏంటంటేనండి, లేదండి, లాస్ట్ 4 years లో ఏం చేస్తున్నారు అంటే విత్ ఇన్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ లోనే దే వాంట్ టు మేక్ దెమ్ గెట్ ఎక్విప్డ్ విత్ ద బెస్ట్ టెక్నాలజీస్. ఎందుకంటే ఐటీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ తీసుకోగలగాలి, అదే నేను చెప్తున్నాను. సో జనరల్ గా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి నేను కూడా ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. మేము ఉన్నప్పుడు మాకు డైరెక్ట్ C++ ఉండే, C++ కంప్లీట్ 1 year ఉండే మాకు. లేదండి, ఇప్పుడు అట్లా ఉండట్లేదు. ఇప్పుడు అట్లా ఉండట్లేదు. ఏంటంటే 1 సెమిస్టర్ లోనే C++ అబ్సల్యూట్లీ అండి. యా, దే హ్యావ్ టు టేక్ దట్ ప్రెషర్ అండి. ఎందుకంటే దేర్ ఆర్ మినిమం నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ వాట్ దే హ్యావ్ టు లెర్న్ బై ద టైమ్ దే కమ్ టు 3rd and 4th years. ఓకే, అది ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెల్కమ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఈ వీడియో లైవ్ ఎండ్ అయిన తర్వాత యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. కాలర్స్ కూడా మీ ఆన్సర్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి లేదా షేర్ చేసుకోవాలి మీ పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్తో అనుకుంటే కనుక యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంటుంది. డో నాట్ వరీ, యూ కెన్ షేర్ ద లింక్ విత్ ఎనీబడి ఇన్ వాట్సాప్ అండ్ ఎనీవేర్. రైట్, ఎస్, మరో కాల్ తీసుకుందాం. బెంగళూరు నుంచి కిరణ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే మేడం. ఎస్, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో సార్తో డిస్కస్ చేయండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ గారు, చెప్పండి. సార్ నాకు 2014 బీటెక్ కంప్లీట్ అయిందండి. ఓకే. సో 10 years కెరీర్ గ్యాప్ ఉందండి. ఓకే. సో నేను ప్రెసెంట్ SQL PLSQL నేర్చుకుని ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఓకే. నా డౌట్ వచ్చేసి SQL PLSQL కి కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది సార్? ఒకటండి, ప్రపంచంలో డేటాబేస్ లేకుండా ఏది నడవదండి. ఇట్ కుడ్ బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్. ఎందుకంటే మీరు డేటా కలెక్ట్ చేయకుండా మీరు దాని మీద ఎటువంటి ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయలేరు. సో డేటాబేస్ డెవలపర్స్కి ఎప్పటికీ కెరీర్ ఉంటుంది. కాకపోతే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు దానిలో ప్రోగ్రామర్గా ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి స్కేలబిలిటీని డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి. మీరు 10 years పాటు గ్యాప్ ఉందంటున్నారు కాబట్టి SQL PLSQLతో పాటు నా సజెషన్ ఏంటంటే బెటర్ యాడప్ 1 రిపోర్టింగ్ టూల్ డెఫినెట్గా యాడ్ చేయండి. అందులో పవర్ BI విత్ డాక్స్ యాడ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే పవర్ BI విత్ ఓన్లీ కోర్ పవర్ BI నేర్చుకోవడం కాదు, డాక్స్ తప్పకుండా నేర్చుకోవాలి మీరు. అప్పుడే మీకు హై పే ప్యాకేజెస్ ఉంటాయి. డేటా సైన్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ పెయిడ్ టెక్నాలజీస్ పవర్ BI అండి. సో బెటర్ యాడ్ దట్. అంటే ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నేర్చుకోవచ్చా, లేకపోతే మీ రెజ్యూమ్ని రెండిటితో పాటు హైలైట్ చేస్తే మంచిదండి. SQL PLSQL విత్ పవర్ BIతో మీరు అట్లీస్ట్ 4.5 to 5 years ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకోవచ్చు. సో అప్పుడు కెరీర్ బాగుంటుంది. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్,
ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే చాలా డెసిగ్నేషన్స్ లైక్ డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్ అని చెప్పి, డేటా అనలిస్ట్ అని చెప్పేసి చూస్తున్నాం సార్. వీటికి డిఫరెన్షియేషన్ ఏంటి ఒక రోల్కి ఇంకో రోల్కి? ఒకటండి, సి బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ ఆల్మోస్ట్ ఆల్ దే లుక్ సిమిలర్. ఓకే. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫస్ట్ థింగ్ అండి, డిజిగ్నేషన్ ఈజ్ సంథింగ్ వాట్ యు ఆర్ ప్రొజెక్టింగ్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్. సో దట్ వీ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఎట్ ఆల్. ఆ డిజిగ్నేషన్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నానా లేదో చూసుకోవాలి. ఐ నో మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ whose designation is a solution architect, but at the end of the day he will end up 90% of his work in conducting meetings itself. Okay. So technically అంటే మీ రెజ్యూమ్ని మీ ఒక 2 years తర్వాత మీరు ఫ్లోట్ చేసినప్పుడు దట్ లుక్స్ వెరీ ట్రెండీ, బట్ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు యూ ఆర్ అనేబుల్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆన్సరింగ్ హౌ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ యాక్చువల్లీ థింక్స్ ఇన్. సో మీరు అప్పుడు నాకు ఇండస్ట్రీ నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదని చెప్పి మీరు ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు. సో మీ డెసిగ్నేషన్ని ఇండస్ట్రీ కూడా వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏరియాస్లో యూస్ చేసుకుంటుంది. అంటే సే లైక్ దే వాంట్ టు ప్రొజెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ యువర్ డెసిగ్నేషన్ విత్ వన్ ఆఫ్ ది క్లయింట్ టు గెట్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ ప్రాజెక్ట్. సో అక్కడ వాళ్ళకి పనికి వస్తుంది. సో యూఆర్ ఎ మార్కెటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ దమ్. బట్ దానిలో మీరు పడ్డారనుకోండి, మీకు 2 years తర్వాత తెలుస్తుంది ఆ ఇంపాక్ట్ ఏంటన్నది. సో you take any designation, that doesn't matter, but relevant to the designation, are you really doing your job, are you really using your technologies, check చేసుకోవాలి. అండ్ మోర్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందని అంటే ఈ డిజిగ్నేషన్స్ అన్ని యూ టేక్ ఇట్ బిజినెస్ అనలిస్ట్ అనుకోండి, డేటా అనలిస్ట్ అనుకోండి, డేటా ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండస్ట్రీ హ్యాస్ మోర్ దెన్ 2000 డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అండి. దేర్ ఇస్ నో స్టాండర్డ్ లైక్ దిస్ డెసిగ్నేషన్ షుడ్ బి దేర్. వాళ్ళు ఒక క్లయింట్ ని టార్గెట్ చేసినప్పుడు ఆ క్లయింట్ కి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ వస్తుంది అంటే దే విల్ క్రియేట్ ఎ డెసిగ్నేషన్ ఫర్ దట్ అండ్ దే విల్ మేక్ యూ సిట్ ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్. సో ఎస్పెషలీ H1 మీద వెళ్లే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి పంపించేటప్పుడు ఐ హ్యావ్ టు ప్రొజెక్ట్ హిమ్ లైక్ వన్ మేనేజర్ అనుకుంటే, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ నార్మల్ డెవలపర్ దే విల్ మేక్ యూ మేనేజర్ అండ్ దే విల్ సెండ్ యూ దేర్. యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, నౌ యూ గాట్ ఎన్ ఎలైట్ పొజిషన్ like a manager. Now are you really thinking like a manager and are you really working like a manager and are you able to manage the things that are essential to a manager? Nee check chesukovali, industry check cheyadu. So they are only interested in what the kind of money what they get from their clients and from that how much percentage they can give you as a salary. So you should not be getting into that particular trap annamata. మీరు ఎంతసేపు కూడా టెక్నాలజీని నమ్ముకోవాలి, ప్రోగ్రామింగ్ని నమ్ముకోవాలి, సొల్యూషన్ బేస్డ్ థింకింగ్ని అడాప్ట్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్ని కస్టమర్ పర్స్పెక్టివ్లో నేను అర్థం చేసుకుంటున్నానా లేదా, అతను ఎక్స్పెక్ట్ చేసిన టైలర్డ్ సొల్యూషన్ ఇస్తున్నానా లేదా అన్న దాని మీద మీరు ఫోకస్ చేయాలి తప్పితే యూ షుడ్ నాట్ గో ఇన్ టు ద ప్యాటర్న్ వాట్ ఇండస్ట్రీ ప్రిస్క్రైబ్స్ ఫర్ యూ. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. రైట్. మరో కాల్ తీసుకుందాం. వైజాగ్ నుంచి సంధ్య గారు లైన్లో ఉన్నారు. హలో సంధ్య గారు, దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ డౌట్ ఏంటో సార్తో డైరెక్ట్గా డిస్కస్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యా, మాట్లాడండి. మా బాబు బీటెక్ సిఎస్సి చేశాడండి. మీరు టీవీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మళ్ళీ అంటే ఎక్కువ వస్తుంది. కాల్ కట్ అయింది సార్. యా, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే యువర్ టెల్లింగ్ దట్ మీడియా హైప్ ద్వారా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైప్ ద్వారా చాలా మంది ఇది నేర్చుకుంటే నేను ఐటీలోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా వేరే ఏం నేర్చుకోక్కర్లేదు. లాస్ట్ 1 year నుంచి పేపర్స్ చూసారనుకోండి, దే ఆర్ ఓన్లీ స్పీకింగ్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. See, you should understand one thing. I don't know what exactly a computer can do and how exactly I should program a computer. Just imagine, is it not hype that I think I can do artificial intelligence and programming and robotics? So even parents are also in the same kind of strategic feeling. అంటే మనం పేపర్ని చూస్తున్నాం కానీ ఆ పేపర్ వాళ్ళు చెప్తున్న దాని వెనక ఎంత ప్రిపరేషన్ ఉండాలనేది మనం చెక్ చేసుకోవట్లేదు. అండ్ ఎనీ పేపర్ యూ టేక్ ఇట్ ఆర్ ఎనీ మీడియా సెంటర్ యూ టేక్ ఇట్, దే ఓన్లీ టెల్ యూ వాట్ ఈస్ అ ట్రెండ్ బట్ దే డోంట్ టెల్ యూ హౌ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సో మనం దానిలో కొట్టుకొని వెళ్ళిపోకూడదండి. ఐఎమ్ జస్ట్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై బీటెక్ దిస్ ఇయర్. నౌ ఇమాజిన్ ఐఎమ్ టెలింగ్ మై కంపెనీ దట్ ఐ కెన్ డూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్. ఇట్స్ రాంగ్. వై? బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్లో లాస్ట్ 20 years నుంచి నాసా లాంటి ఆర్గనైజేషన్స్లోని, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లోని సైంటిస్ట్ మేడ్ దేర్ లైఫ్ కిల్ ఫర్ ఎవ్రీ డే ఫర్ 16 hours ఆఫ్ వర్క్ చేసి వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. సో ఈజ్ ఇట్ నాట్ ఎగ్జాగరేటింగ్? ఐ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ సే దట్ ఐఎమ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. సో వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ హైప్ అండి. ఐ షుడ్ నో వేర్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ వాట్ ఈస్ మై ఎబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా పక్కన వాడు జావా చేశాడు కాబట్టి నేను జావా చేయడం అని తప్పు. For him, for his skill and his talent, Java may be suitable, but for me it may not be suitable. So నేను నా బేసిక్ అంటే నా రీజనింగ్ ఏ లెవెల్లో ఉంటుంది, నా యాప్టిట్యూడ్ ఏ లెవెల్లో ఉంటుంది, నేను ఎంత ఆలోచించగలుగుతాను, ప్రాబ్లమ్ని అసలు అర్థం చేసుకునే కెపాసిటీ నాకు ఉందా లేదా, అండ్ అబవ్ ఆల్ దట్ మై క్వాలిఫికేషన్స్. Without keeping you keep your qualifications aside and you want to compete with some BTech graduate or MTech graduate, it's wrong.
నేను బీకామ్ గ్రాడ్యుయేట్ అయ్యండి, నా ఇంటి పక్కన అతను జావా నేర్చుకుంటే అతను జాబ్ వచ్చింది కాబట్టి నేను నేర్చుకున్నాను అనుకోండి, నేర్చుకుంటే మీ డబ్బులు పోతాయి అంతే. ఇన్స్టిట్యూట్స్ దే డోంట్ టీచ్ యూ, దే డోంట్ టీచ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దే డోంట్ డూ ఎనీ సోషల్ సర్వీస్, దే టేక్ మనీ ఫ్రమ్ యూ. సో ఫైనలీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది మీ క్వాలిఫికేషన్కి జావా సూట్ అవ్వదండి. సో డోంట్ రన్ యువర్ కెరియర్ బై లుకింగ్ ఇన్ టు ద నైబర్ హూ హ్యాస్ డన్ ద సేమ్ కోర్స్. యూ చెక్ వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఏ కోర్సెస్ చేయాలి, అవి ఎంత బాగా చేయాలి. ఈ రోజుల్లో జనరల్గా ఏమవుతుందంటే ఒక 20-30 డేస్లో నేను ఉడేమీలో కోర్స్ తీసుకొని నేను చేసేస్తే అయిపోతుందని చూస్తున్నారు. ఇట్స్ రాంగ్. ఉడేమీ కోర్సెస్ ఆర్ ఓన్లీ ఫర్ హైలీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఒక వీడియో 3 minutesలో హీ విల్ టెల్ యూ ద హోల్ కాన్సెప్ట్ అండి. 3 minutesలో ఒక టెక్నాలజీ కాన్సెప్ట్ కంప్లీట్ చేయగలిగితే ఎవ్రీబడి విల్ బీ ఎ విజార్డ్ ఇన్ ద వరల్డ్. దట్స్ రాంగ్. సో మనం ఏదైనా కోర్స్ తీసుకోవడానికి ముందు there are 2 things. Either your teacher should teach you everything and you should practice it, or your teacher will teach you minimum and you will do the maximum in your practice. All right. Balance in this way, that's very important. Yes, thank you so much sir. మీ విజన్ ఎలా ఉంటుంది, మీ నాలెడ్జ్ ఎలా ఉంది ఐటీ ఇండస్ట్రీ మీద అని మేము కంప్లీట్గా తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం కాలర్స్ అడిగిన డౌట్స్కి చాలా చక్కగా బుల్లెట్ పాయింట్లో యూ హ్యావ్ ఆన్సర్డ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ ఇదే టైంకి ఐటీ ట్రెండ్స్లో కలుద్దాం. Until then, keep watching DD Yadagiri. This is Apurva signing off.